నీ కుటుంబం పేదరికంలో ఉంటే ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను బహుగా దీవించాలని ఆయన యొక్క ఆశ. లోకంలో దుష్టుడు నిన్ను ఎగతాళి పాలు చేస్తున్నాడు, నిందలు పాలు చేస్తున్నాడు, ఇబ్బందులు పెడుతున్నాడు, సమస్యలు నీ మీదకి తీసుకొచ్చి వేస్తున్నాడు, కుటుంబాల్లో కలతలు పెడుతున్నాడు, కుటుంబాల్లో అనుమానాలు పెడుతున్నాడు. అనేక రకాలుగా వాడు విమర్శిస్తుంటే యేసుక్రీస్తు ప్రభు మన ముందుకు వచ్చి మనలో ఉండి మీరు బహుగా ఫలించండి అన్నాడు. ఆయన మాట వింటే నీవు బహుగా ఫలిస్తావు, నీ పిల్లలు బహుగా ఫలిస్తారు. ఇది దేవుని మాట. ఫిలిష్తీయులు దేశంలో శత్రువుల మధ్యలో దేవుణ్ణి నమ్మి ఇస్సాకు నూరంతుల ఆశీర్వాదాలతో వర్ధిల్లాడు, బహుగా ఫలించాడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, యెహోవా అతనిని దీవించును గనుక ఆ మనుషుడు గొప్పోడు, బహుగా దీవించబడ్డాడు. ఆయనకి పశువులు, గొర్రెలు, బంగారము, వెండి, ఆయనకి కావాల్సినవన్నీ బహుగా ఇచ్చి బహుగా దేవుడు దీవించాడు. దేవునికి స్తోత్రం. అలా మీరు దీవించబడుదురుగాక. చేతులెత్తి చెప్పండి, నేను దీవించబడాలని. చేతులు లేవమ్మా? చేతులు ఉన్నాయి. సర్వజనులారా చప్పట్లు కొట్టి నన్ను మహింపరచండి. దేవుడు అంటున్నాడు, ఆకాశములో కోట్లాది దూతలు ఆరేసి రెక్కలతో నిత్యము దివారాత్రములు యుగ యుగాలు దేవానికి స్తోత్రం, నీవే పరిశుద్ధుడు 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 అని గానా ప్రతిగానాలతో దేవుణ్ణి మహిమపరుస్తుంటే యేషయా చూసి దేవుని మహిమపరిచాడు. ఒకసారి మీరు ఆలోచించండి, మీరు ఎందుకు ఫలించకుండా ఉండాలి? మీ పొలాల్లో పురుగులు ఎందుకు రావాలి? తెగులు ఎందుకు రావాలి? అనేక రకాలుగా మీరు నష్టం ఎందుకు పడాలి? ఎందుకు ఇబ్బందులు రావాలి? అవి రావటానికి లేదు. దేవుడు అంటున్నాడు మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో, మీ పంటలు తినే పురుగులను నేను గద్దిస్తాను, మీ యొక్క ఆకాలపు పంటలు రాలుపుతున్న పురుగులను గద్దించేవాడిని, సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుణ్ణి. దేవునికి స్తోత్రం. ఆయన మాట నమ్మాలి.